టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్, పోలిట్ బ్యూరోలో 29 మందికి స్థానం, జాతీయ కమిటీలో తెలంగాణ నేతలకు చోటు. టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్. ఒకప్పుడు నారా లోకేష్ను చూసి చాలా మంది ఎక్కిరిచ్చిర్రు. కాకపోతే ఆయన కొంచెం ఆయనకు పలకరాకపోయేది, మంగళగిరి అని. దాన్ని కూడా ఎక్కిరిస్తే ఎంతమంది అయితే ఎక్కిరిచ్చిరో, ఎక్కువ ఎక్కిరిస్తే ఏమైంది? ఒక రాయిని కొట్టంగా ఒక శిల్పిలాగా మారింది. నారా లోకేష్ కూడా అట్లా తయారైపోయింది. హై ఇంటెలిజెంట్, ఎంత తెలివిగా ఎంత మందిని ఎట్లా మేనేజ్ చేస్తున్నాడు, ప్రతి ఒక్కరిని ఎట్లా మేనేజ్ చేసుకుంటూ పోతున్నాడు, ఎట్లా మాట్లాడుతున్నాడు, ఎవరితోని ఎట్లా మాట్లాడాలి, ఏంది, ఎవరిని ఎట్లా మెప్పియాలి, కేంద్రంతో ఎట్లా ఉండాలి, కేంద్రం నుంచి ఎట్లా నిధులు తెచ్చుకోవాలి, ఏం చేయాలి, పరిపాలన ఎట్లా సాగించాలి, వాళ్ళ డాడీని చూసి నేర్చుకొని సక్సెస్ అయ్యిండు. కానీ నిజంగా చాలామంది అనుకుర్రే లోకేష్ ఏందిలే, ఏం చేస్తాడు, ఏం పరిపాలిస్తాడులే అని అనుకున్న వాళ్ళకు మాత్రం చెంప మీద కొట్టినట్టు అద్భుతంగా యువ నాయకుడు ఎట్లా ఉంటాడు, ఎట్లా పరిపాలిస్తున్నాడు, ఆదర్శంగా తీసుకుంటున్నారు ఇప్పుడు లోకేష్ని. ఏమో అనుకున్నారు, గుణమే చేసుకుని ఆలోచన చేయరు. ఏమో అనుకున్నారా అనుకోలేదా? లోకేష్ స్టార్టింగ్ వచ్చినప్పుడు నీ అమ్మ చంద్రబాబు నాయుడు ఏడా, లోకేష్ ఏడా, ఏందిది అమ్మ అన్నట్టు అనుకున్నారు. ఇప్పుడు అదే చూస్తే చంద్రబాబు దిగి ఇక లోకేష్కి అప్పచెప్పేటట్టున్నాడు, లోకేష్ పరిపాలించేటట్టున్నాడు అని ఆలోచన మొదలైందా లేదా అందరికీ? ఎట్లా సక్సెస్ అయ్యిండు? ఎంతమంది తిట్టినా పట్టించుకోలే, కుంగిపోలే, పోరాటం చేసిండు, కొట్లాడిండు, నిత్యం ఆత్మవిమర్శన చేసుకుంటూ. ఎంతోమంది తిడితే రేణి అమ్మ నన్ను ఇట్లా తిడుతురు, నీ అమ్మ నాకు ఎందుకు ఈ రాజకీయాలు, ఏమో నాకున్న డబ్బు చాలు, ఉన్న పేరు చాలు, నేను సైలెంట్గా ఉంటా, వ్యాపారం చేసుకుంటాను అనుకోలే. పోరాటం చేసిండు, పొత్తులు కలుపుకున్నాడు, పవన్ కళ్యాణ్ దగ్గరికి పోయిండు, పవన్ కళ్యాణ్ కలిసిండు, మా అన్న పవన్ కళ్యాణ్ కాళ్ళు కూడా మొక్కిండు. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ లొంగాలో అన్నీ నేర్చుకున్నాడు. అన్నీ నేర్చుకొని ప్రజల మెప్పు పొంది, ప్రజల ఆశీర్వాదం పొందిండు, సక్సెస్ అయ్యిండు. నెక్స్ట్ కూడా సక్సెస్ అవుతాడు. ఇప్పుడు జనాలు నమ్మిర్రు, ఒకసారి జనాలు నమ్మిర్రంటే అయిపోయాయి. ఒకసారి ఆశీర్వదించిరంటే కథం, ఇక ఈ నెక్స్ట్ కంటిన్యూ నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలలో కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం, నమ్మడం చాలా కష్టం. వన్స్ నమ్మిర్రంటే అయిపోయాయి బట్ సక్సెస్. మళ్ళీ అదే నమ్మకం కోల్పోయినాక మళ్ళీ రావాలంటే కూడా చాలా కష్టం. ఇప్పుడు నమ్మకాన్ని పొందిండు, ఆ నమ్మకాన్ని కంటిన్యూ చేస్తుండు లోకేష్. నిజంగా ఎనీవే కంగ్రాచులేషన్స్. ఆసుపత్రుల్లో మందులు లేవు, ప్రాథమిక స్థాయి పిహెచ్సిల్లో కొరత, గ్రేటర్తో పాటు ఏజెన్సీ ఏరియాల్లో సమస్య తీవ్రం, జ్వరం, బీపీ, షుగర్ వంటి మెడిసిన్స్ కూడా షార్టేజ్. ఏఐవైఫై సర్వేలో వెల్లడి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్కు ఫిర్యాదు. బస్తీ దవాఖానాలల్లో మందులు లేవు. బస్తీ దవాఖానాలకు మందులకు వీళ్ళకి ఏం చేయాలి అంటే, మందులు వస్తాయి, మందులు ఉంటాయి, కానీ మందులు మింగి కథం చేస్తాయి. అలా ఉండయి, వచ్చిన రోజే కనపడతాయి, అవి కూడా సాటుకుంటాయి, కొలాప్స్. మామూలు పనికిరాని మందులు టేబుల్ మీద ఉంటాయి, మంచి అసలు మొత్తం మాయమైపోతాయి. ఇదే జరుగుతున్నది. మందులు లేక కాదు, బడ్జెట్ కేటాయించక కాదు, ప్రభుత్వం బడ్జెట్ కేటాయిస్తున్నది. ఎంతెంత కేటాయిస్తున్నది అనేది క్లియర్గా అన్ని రకరకాల అన్ని పిహెచ్సిలకు దాదాపు మొత్తం ప్రతి దగ్గరకు మందులు పోతాయి. కానీ ఆ మందులు పోయిన తర్వాత మందులు కనబడకుండా పోతాయి, ఎవరికి పంచకుండానే కనుమరుగైపోతాయి అవి. అయితే దీని మీద ఎటువంటిది తీసుకోవాలంటే, ఈ మందుల కోసం సపరేట్గా చిన్నగా ఒక స్టోర్ లాగా, ఒక మెడికల్ స్టోర్ లాగా ఏర్పాటు చేసి, దానికి ఒక కంప్యూటర్ పెట్టి వీళ్ళు ఏ స్టాక్ ఇస్తున్నారు డైరెక్ట్ పైనుంచే స్టాక్ ఆ కంప్యూటర్లో ఫీడ్ అయిపోవాలి, వీళ్ళ దగ్గరికి రావాలి, ఆ స్టాక్ రావాలి, కంప్యూటర్లో ఆటోమేటిక్ పైనుంచి ఫీడ్ కావాలి ఏమేమి వీళ్ళకి ఇచ్చిర్రు. వీళ్ళు మళ్ళీ ఎవరైతే పేషెంట్లు వస్తారో ఆ పేషెంట్లకు ఏమి ఇస్తారో ఆ పేషెంట్ల మీద పేరు మీద వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ ఫోన్ నెంబర్ కొట్టి ఆ మందులు వాళ్ళకి ఇచ్చేది చేయాలి. ఆ పని చేస్తే ఒక్క గోలి కూడా మిస్ కాదు. ఈ వ్యవస్థను ప్రక్షాళన చేయండి. వైద్యం మీద ఈ వ్యవస్థను ప్రక్షాళన చేస్తే ప్రభుత్వం దగ్గర కూడా పైసలు మిగులుతాయి, అన్నీ సవ్యంగా జరుగుతాయి.
ఈ సిస్టమ్ రావాలి. ఇప్పుడున్న సిస్టమ్ ఏమున్నది, టెండర్లు పిలుస్తారు, పిలుస్తారు, ఆ కొటేషన్ ఇవ్వమంటారు, వాళ్ళు కొటేషన్ ఇస్తారు, ఈ 4 కొటేషన్లు ఒక్కడే ఇస్తాడు, ఆ కొటేషన్లు ఒకటి ఓకే చేస్తారు. అవి రాగానే ఆ మందులు వస్తాయా రావా కూడా తెలియదు, కానీ బిల్లు మాత్రం వస్తుంది. ఆ బిల్లు పెట్టగానే బిల్లు మీద సైన్ పెడతారు, చెక్ ఇస్తారు, బిల్లు పాస్ అయిపోతుంది. మందులు ఎక్కడొచ్చినాయి, ఎవరికి ఇచ్చిర్రు, ఏమేమి ఇచ్చిర్రు అనేది ఎవరికి కనపడేది. ప్రభుత్వ ఆసుపత్రులల్లో ఎవరన్నా పేషెంట్లు మందులు తీసుకున్న దాఖలాలు ఉన్నాయా? ఏదో చిన్న చిన్న నామినల్కి ఇస్తారు. కానీ మరి ఇన్ని లక్షల కోట్ల రూపాయల మెడిసిన్ ఎక్కడికి పోతున్నది? దీని మీద ప్రక్షాళన చేయాలి ప్రభుత్వం. కోట్ల రూపాయల మందులు, చేతులు మారుతాయి, మందులు రావు, బిల్లులు వస్తాయి, చెక్కులు పోతాయి, కమిషన్లు వస్తాయి. ఇదే దండుకుంటారు. ఇక వ్యవస్థని ప్రక్షాళన చేయాలి అని అంటే ఎక్కడెక్కడైతే ఇస్తారో దానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి అక్కడి నుంచే యాప్లు, ఆన్లైన్ యాప్ తయారు చేసి బిల్లింగ్, ఇగో ఈ పిహెచ్సికి, ఈ హాస్పిటల్కు ఇన్ని మందులు డైరెక్ట్ బిల్ వెళ్ళిపోవాలి, ఇక్కడ ఫీడ్ చేయాలి, కంప్యూటర్లో ఫీడ్ చేస్తే అక్కడ ఎంట్రీ అవుతుంది. వాళ్ళు ఎవరికి ఎన్ని ఇస్తున్నారు, ఏం చేస్తున్నారు లెక్కలతో సహా వాళ్ళు అప్డేట్ చేయాలన్నా. అప్డేట్ చేస్తే ఒక్క గోలి కూడా మిస్ కాదు. ఎందుకు చేస్తలేరు? ఇవన్నీ వేస్ట్ ఖర్చులు చాలా పెడుతుంది ప్రభుత్వం. ఆ వేస్ట్ ఖర్చులు పెట్టకుండా ఇటువంటిది ప్రక్షాళన చేస్తే చాలా బాగుంటుంది. దీని మీద ఆలోచన చేయరు. చాలా అంటే చాలా ఆలోచన చేయరు. మస్తు అంటే మస్తు ఉంటుంది. ఖాళీగా కూర్చున్నోళ్ళు చాలా మంది ఉన్నారు ప్రభుత్వ హాస్పిటళ్ళల్లో. పని లేక ఖాళీ కూర్చున్నోళ్ళు మస్తు మంది ఉన్నారు. వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి ఇటువంటి వాటికి ఉపయోగించుకుంటూ అయిపోతుంది. కొత్తగా రిక్రూట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అవుట్ సోర్సింగ్ కింద కూడా తీసుకోవచ్చు. జస్ట్ ట్రయల్ వేయరి, ఒక్క హైదరాబాద్ని ట్రయల్ వేయరి, మస్తు కోట్ల రూపాయలు మిగులుతాయి. కోట్ల రూపాయలు అవినీతి జరగకుండా ఉంటుంది. విపరీతమైన అవినీతి జరుగుతున్నది.